ఒకప్పుడు అమెరికా ట్విన్ టవర్స్ కూల్చినటువంటిది బిన్ లాడెన్ పంపించిన తీవ్రవాదులు తాము చస్తూ ఫ్లైట్లలో ఉన్న ప్రయాణికుల ప్రాణాలు తీస్తూ ఆ ఫ్లైట్లకి బాంబులు అమర్చుకుంటూ లేకపోతే ఆ ఫ్లైట్లని నేరుగా తీసుకెళ్ళి టవర్స్ని గుద్ది విధ్వంసం సృష్టించినటువంటి సంఘటన. అప్పుడు ఆల్ ఖైదా మీద నిషేధం విధించింది అమెరికా అలా అనగానే వెంటనే ఉస్కో అన్నట్టు పరిగెడుతుంది బ్రిటన్, వాళ్ళు కూడా నిషేధం విధించారు. అలా నిషేధంలో భాగంగా అల్ ఖైదాకి సంబంధించినటువంటి ఆస్తుల ఫ్రీజర్, అల్ ఖైదా లీడర్లు ఎవరు వాళ్ళు చాలామంది బ్రిటన్లో ఉంటుంటారు. విచిత్రం ఏంటంటే పాకిస్తాన్ సృష్టించింది అల్ ఖైదా, ఈ అల్ ఖైదా హెడ్ క్వార్టర్ ఆఫ్ఘనిస్తాన్, దీని నాయకులందరూ బ్రిటన్లో ఉంటారు. డబ్బులు యూరప్ కంట్రీస్ నుంచి అరబ్ కంట్రీస్ నుంచి వస్తుంటాయి. ఆ డబ్బులతో అదే యూరప్ కంట్రీకి హెడ్గా ఉన్నటువంటి అమెరికాని పేల్చే కుట్ర పని. అప్పుడు ఇందులో డబ్బులు ఎవరి అయితే ఉంటాయో వాళ్ళకి ఫ్రీజ్ చేశారు. ఇప్పుడు తాజాగా అల్ ఖైదాకి సంబంధించి ఇట్లా ఫ్రీజ్ అయినటువంటి డబ్బులు రిలీజ్కి సంబంధించినటువంటి దానికి బ్రిటన్కి సంబంధించిన అటార్నీ జనరల్ సహకరించడం అనేది చర్చనీయాంశమైంది. 21/7 లండన్ బాంబ్ బ్లాట్కి సంబంధించినటువంటి కుట్రకు సంబంధించినటువంటి కేసు జనవరి 2010లో లార్డ్ హెర్మర్ సక్సెస్ఫుల్లీ ఫాట్ ఫర్ ఎ సస్పెక్టెడ్ టెర్రరిస్ట్ నోన్ యాజ్ మనీ మేకర్ మొహమ్మద్ అల్ గబ్రా. ఇతనికి ఇప్పుడు ఇతని మీద నిషేధం విధించి ఇతని ఆస్తులని ఫ్రీజ్ చేస్తే ఇప్పుడు అతను తన ఆస్తుల్ని విడుదల చేయమని చెప్పి కోర్టుకు వెళ్తే బ్రిటన్ అటార్నీ జనరల్ సహకరించి అన్ఫ్రీజ్ అంటే ఫ్రీజ్ తొలగించినటువంటి అంశం సంచలనం సృష్టిస్తోంది.